దశాబ్దాల పోరాట చరిత్ర కలిగి పేదల పక్షాన అనునిత్యం పోరాడుతూ సమరశీల పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘము 1957లో ఏర్పడింది. అప్పటి నుండి కూడా నిత్యం ప్రజల తరపున సిపిఐ పార్టీ ఏ విధంగా పోరాడుతుందో జర్నలిస్టుల తరపున కూడా అనుబంధంగా ఏర్పడిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అప్పుడు జర్నలిజంలో బంగారు పథకం అందుకున్న మన బంధుకృష్ణ గారికి వారు ఇలాంటి ఎన్నో శిఖరాలకు ఎదగాలని ఎన్నో పథకాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం డాక్టరేట్ సంపాదించి అలాగే గోల్డ్ మెడల్గా అందుకొని మన గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి బంధుకృష్ణ గారు జర్నలిజంలో చాలా సీనియర్. ఇప్పటి నుంచిగా దాదాపు 20-25 సంవత్సరాల నుంచి జర్నలిజం ఉంటూ ప్రజల ఉద్దేశంలో మంచి వార్తలు రాస్తూ అన్ని విధాల ఉన్నటువంటి బంధుకృష్ణ గారికి మా సిపిఐ పట్టణ తరఫున ఎక్కువ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో శిఖరాలకు ఆలోచించాలని ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు పట్టణ కమిటీకి ఏటీసీకి ధన్యవాదాలు. రాజ్యాంగ వ్యవస్థలో కోటేస్టెడ్గా ఉపయోగపడ్డ జర్నలిజం రంగంలో ఎంతో కృషి చేసి సమాజ అభివృద్ధికి పాల్పడుతుంది. ప్రోగ్రెసివ్ వాది అయిన బంధుకృష్ణ జర్నలిజంలో బంగారు పథకం రావడం నిజంగా అభినందనీయం. సో ఈ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ర్యాంక్ యూనియన్ సంఘం సభ్యులుగా బంధుకృష్ణకు డాక్టరేట్ గోల్డ్ డాక్టరేట్ రావడం అటువంటి దాంట్లో బంగారు పథకం సాధించడం వల్ల మనం ఏఐటీసీ లీగల్ కమిటీ పక్షాన వారిని ఉత్సాహంగా తెలియపరుస్తున్నాం. అలాగే మున్ముందు కూడా ఎన్నో శిఖరాలు అధిరోహించి మున్ముందు పోతుందని చెప్పి ఆశిస్తూ కాబట్టి అందరికీ ధన్యవాదాలు. బంధుకృష్ణకి అవార్డు రావడం, డాక్టరేట్ రావడం, గోల్డ్ మెడల్, అందులో గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఎంతో గొప్ప విషయం. దీన్ని ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ వారికి